ఇశ్రాయేలు దేవుని మాట వినలేకపోయారు. ఇందాక మనం చదివాం, సూర్యదేవతా స్తంభములను, ప్రతిమలను, విగ్రహములను అబియా కుమారుడు ఆశ ఆ దేవతా స్తంభములన్నిటినీ పడగొట్టించారు. పడగొట్టించిన తర్వాత ఆ పట్టణం మందు ఏమైందంట, నెమ్మది కలిగిందంట. 10 సంవత్సరాలు అక్కడ ప్రజలకి సమాధానం, నెమ్మది, ఆదరణ, ప్రేమ. ఆయన అంటాడు ఏదో వచనంలో, యెహోవాను ఆశ్రయించినందున మనము ఎంతో క్షేమంగా ఉన్నాము గనక ఇప్పుడు ఏం కావాలంట, ఆ పట్టణంలో ఒక మందిరం కట్టించాలి. ప్రాకారాలు, గుమ్మములను, కిటికీలను, తలుపులను సమస్తము మనం అందరం కూడి సర్వలోక రక్షకుడైనటువంటి సృష్టికర్తను ఆరాధించుటకు ఒక గోపురం కట్టుకుందాం రండి పిలుపునిచ్చారు. ఈ పిలుపుతోనే 1000 సైన్యము, శత్రువులు, ఖుషీలు దాన్ని ఎత్తి వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఎంతమంది దండే శత్రువుని మీదకి వచ్చినా, ఒకవేళ ఎవరైనా నిన్ను బాధించేవారున్నా, ఎవరైనా నిన్ను విమర్శపెట్టేవారున్నా, ఎవరైనా నిన్ను దూషించిన వారున్నా, ఎవరైనా నిన్ను శోధించిన వారున్నా, నువ్వు దేనికి భయపడక్కర్లేదు. వాక్యం చెప్తుంది. ఉదయకాల సమయంలో కూడా చెప్పానన్నమాట. యెషయా 41:9-10 వచనం మనం చూస్తే అవన్నీ పారిపోతాయి. కీర్తన 35 అధ్యాయం చదివితే 1-5 వచనం పారిపోతాయి. ఏమి లేదు, మొత్తం చదవని కీర్తన 35. ఆశ్చర్యమైన రీతిలో దావీదు పక్షంగా దేవుడు యుద్ధం చేశాడు. ఈరోజు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. నువ్వు మనుషులకు భయపడడం కాదు, దురాత్మలకు భయపడడం కాదు, చీకటికి భయపడడం కాదు, మరణానికి భయపడడం కాదు, వ్యాధులకి, తెగులకి భయపడడం కాదు, కానీ మన దేవుడని యెహోవా యందు భయభక్తులు కలుగు. ఎప్పుడైతే దేవుడు ఎందుకు భయభక్తులు కలుగుంటామో ఆ భయములన్నిటిని జయించే సామర్థ్యత, శక్తి దేవునికి దయచేస్తాం. అది ఎప్పుడో తెలుసా, ప్రార్థన కలుగు. ఆవిడ అంటుంది, ఆ దురాత్మ ఆ దెయ్యం పట్టినట్టు తన కుమార్తె విషయంలో ఆమె ఏమంటుందో తెలుసా, అయ్యా నిజమే, బల్ల కింద పడ్డ రొట్టె ముక్కలు ఒక్క పిల్లలు తిరిగి సాధ్యమే, న్యాయమే, యుక్తమే, అయినప్పటికీ నన్ను జ్ఞాపకం చేసింది. ఎంత దీనస్థితిలోకి వచ్చేసిందండి. ఎందుకో తెలుసా, తన బిడ్డ కోసం. తన గ్రీకు దేశస్తురాలు, ప్రభు ఎరిగిన వ్యక్తి, ధర్మశాస్త్రం ఎరిగిన వ్యక్తి, దేవుడికి బాగా దగ్గరైనటువంటి వంశం వాళ్ళది, దేవుడితో ఉన్నట్టు వంశం, యెహోవా సృష్టికర్తకు దేవుని అనుసరించినటువంటి వంశం. కాకపోతే ఆయా దినాల్లో పూర్వమందు వాళ్ళందరూ దేవుడికి దూరం అయిపోయారు. ఎక్కడో ఆ గ్రీక్ దేశస్తులు అంటే ఆ వంశం నుంచి ఒక వ్యక్తి మళ్ళా ఉద్భవించింది. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. నజరేతులు వారట, నజరేయుడైన యేసు అట, దైవ కుమారుడట, యెహోవా కుమారుడట, దేవాది దేవుడి కుమారుడట. ఆయన దెయ్యములు వెళ్ళగొట్టగలిగిన శక్తి కలిగిన వాడట. నా కుమార్తె దెయ్యం పట్టి మంచం మీద ఉంది, ఏమైనా పర్లేదు, ఆయన బాగు చేసే వరకు ఆయన విడిచిపెట్టను, నన్ను ఏమనుకున్నా పర్లేదు అనుకోండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ కుక్క పిల్లలు తిన్న రొట్టె ముక్కలు మిగిలిన దాంట్లో నుంచే నాకు నా బిడ్డకి విమోచన తెచ్చి, నీ విశ్వాసం గొప్పది, వెళ్ళు, నీ కుమార్తెని ఆ దెయ్యం వదిలి వెళ్ళిపోయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ప్రియులారా, దేవునికి అసాధ్యమైనది నువ్వు నమ్మితే తన మహిమని చూస్తావు. నమ్మటం నీ వల్లనే సమస్తమైనది సాధ్యం. ఒక మాట చెప్తాను, ప్రార్థన చేయించున్నప్పుడు నువ్వేదైతే పొందుకోరుచున్నావని నమ్మిన ఎడల సంపూర్ణంగా అది జరుగుతుంది. నేను ఒక 10,000 రూపాయలు నేను మన ఇందిరా గారికి ఇవ్వాలి, నేను ఇవ్వట్లేదు, చాలా ప్రార్థన చేస్తాను. కానీ తను ఏమన్నాను అనుకోవాలంటే, నాకు 10,000 మా ఉదయ్ కుమార్ గారు ఇచ్చేసారని అనుకోవాలి. ఆమె నిజమండి, ఇవ్వలేదు, ఖచ్చితంగా తీసుకొచ్చి తన చేతిలో కారణం నమ్మి విశ్వసించింది. అసాధ్యమైంది కూడా దేవునికి. ఉదాహరణ చెప్పాలి, నిజం నువ్వు నమ్మాలి. నమ్మిటి నీ వారైతే నమ్మిన వారికి సమస్తము సాధ్యం. నువ్వు అడగక మునిపే నీ అక్కర్లేదు, నువ్వు ప్రార్థన చేయి, నాకు ఆ ధనం రావాలి, ఆ 10 లక్షలు రావాలి, లేకపోతే 3 లక్షలు రావాలి. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ఆ కార్యమును పరిపూర్ణంగా జరిగిస్తాడు.
పరిపూర్ణంగా అక్కడ అంటాడు కదా 37, 36, 37 లోకస్వార్త 21 చూడండి ఒక్కసారి ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. మిమ్మల్ని విసిగించాను కానీ కాబట్టి మీరు జరగబోవ వీటి నెలలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి కలిగిన వారు అన్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండడానికి చెప్పి ఏం చేయాలట? ఏం చేయాలి? మన మనిషి చచ్చిపోతే పర్లేదు, కానీ ప్రార్థన చచ్చిపోతే మనిషికి మరణం. ప్రార్థనకి ఎప్పుడు నువ్వు కాకపోతే ఇంకొక చేస్తావు. ప్రార్థన అవసరం లక్షల కోట్ల మందికి ఉంది ఈరోజు. మనం ఈ క్షణం నుంచి ఒక్కసారి ఇప్పటికప్పుడు మనం ప్రశ్నించుకుంటే నీ జీవితంలో 1,00,000 అవసరాలు ఉంటాయి. నువ్వు ప్రార్థన చేయగలగాలి, అవునా కదా? లేదండి నేను కొంతమంది ధనములు అప్పులు మాత్రమే అనుకోవడం లేదు. మనకి కుటుంబంలో సమాధానం లేకపోవడం, భార్య భర్తలు సరైన ఐక్యత లేకపోవడం, తల్లి కూతురు సరైన ప్రేమ లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఎన్ని లెక్కలైనా ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో. కానీ ఎన్నున్నా నీకు ముందేది బలమైంది, నువ్వు దానికోసం ప్రార్థన చేస్తాం. ఇప్పటికిప్పుడు అనాథకు వచ్చి పడిపోవాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పటికిప్పుడు ఆ శత్రువుని ఇలాగైపోవాలని చెప్తాం. మన అబుకు గ్రంథంలో అబుకు కూడా అదే పరిస్థితి. వాళ్ళందరూ నన్ను చాలా హింసపెట్టి బాధించి వేధించి రకరకాలుగా శోధించేశారు. వారు వనరుల మీద తుడిసి అని చెప్పి ఆ పండుగ కూర్చుంటారు. దేవుని స్తోత్రం. దేవుని తెలుసు తగిన సమయం తగిన కాలం ఆయన డిజైన్ చేసుకుంటాడు. ఈ ఆడికి ఎలా బుద్ధి చెబితే ఉంగుతాడో తెలుసు. దేవుడు ఎలాగా సరిచేయాలో దేవుడు తెలుసు. నన్ను ఎక్కడ నిలబెట్టాలో కూడా దేవుడు తెలుసు. దేవుడి స్తోత్రం. కానీ ఖచ్చితంగా నీ మొర మాత్రం ఆలోచిస్తాడు. ఖచ్చితంగా నీ ప్రార్థన జవాబు మాత్రం ఇస్తాడు. జవాబు రాదు అన్న అవిశ్వాసం కలిగి ఉండదు. ఇంక అయిపోయింది, ఇంకింతే, వారి పక్షంగా ఉన్నాడు, శత్రువుల పక్షంగా ఉన్నాడు అనుకోవద్దు. తప్పనిసరిగా దేవుడు నీ పక్షమున నీ అందు తప్పక కార్యం చేయడానికి ఆయన సంసిద్ధులైన. అయితే నీ జీవితంలో ఏం కలిగి ప్రార్థన. ప్రార్థన దేవుని ఎదుట, మనుషుల ఎదుట మనకు కనపడ, దేవుని ఎదుట ప్రార్థన కలుగు శక్తివంతుడిగా కనపడాలి. ప్రార్థన లేకపోతే నువ్వు శక్తివంతుడు కాదండి. నువ్వు ఎంత గీకి పెట్టుకున్నా సరే ప్రార్థన చేయడం మానేసి కూర్చో. ఎంత బద్ధకంగా సోమరిగా తిండిపోతాను, తినడం, పడుకోవడం, మగత, నిద్ర, ఇవన్నీ దరిద్రానికి త్రోవ. ప్రార్థన ఎప్పుడైతే నువ్వు కలిగి ఉన్నావో వీటన్నిటికీ నువ్వు దూరం. అవేమి నీ ఎద్దకు రావు. ప్రార్థన కలిగి ఉంటే శత్రువుని ఎద్దకి రాదండి. ప్రార్థన ఎప్పుడైతే లేదో నీ జీవితంలో అసమాధానం అనేది ప్రారంభమవుతుంది. నీటిలో అల్లర్లు, జగడములు, చిన్న చిన్న సూటిపోటు మాటలు, చిన్న చిన్న గొడవలు ఇవి బయలుదేరి శత్రువుకి చోటిచ్చి కుటుంబం అంతా విచ్ఛిన్నమైంది. ప్రార్థన వల్ల ప్రాకారాలు కట్టబడతాయి. ప్రార్థన వల్ల ప్రతిఫలాలు దొరుకుతాయి. ప్రార్థన పరిస్థితులు మారుతాయి. ప్రార్థన నీ స్థితి మారుతుంది. ప్రార్థన నీ భవిష్యత్తుకు మంచి పునాదులు వేస్తుంది. ప్రార్థన నీ ఆత్మీయ జీవితాన్ని కడతాడు. ప్రార్థన నీ కుటుంబాన్ని కడతాడు. ప్రార్థన ఎల్లప్పుడూ నీ భర్తకి క్రీస్తు ప్రేమను పంచి నీ ప్రేమను పంచే గొప్ప విజయముగా ఉంటుంది. ప్రార్థన కుటుంబంలో పరిపూర్ణ ప్రేమను, ఐక్యతను, సమాధానం కలిగిస్తాడు. ప్రార్థన నీ సరిహద్దులో సమాధానం కలిగిస్తాడు. ప్రార్థన నీ ప్రాకారాల నెమ్మదిని కలిగిస్తుంది. ప్రార్థన నీ గుమ్మములు క్షేమాన్ని ఉంచుతుంది. ప్రార్థన నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ప్రార్థన నీకు స్వస్థతను ఇస్తుంది. ప్రార్థన నీకు దీర్ఘాన్ని ఇస్తుంది. ప్రార్థన జీవమును పోస్తుంది. ప్రార్థన నీ నూనె నీకు జీవం, నీ ప్రతి అవయములకు దూరిపోద్దండి. హెచ్కేల్ 37:5 చెప్తాడు, జీవాత్మ అంతే అయిపోయింది. అంతే ఆయన ప్రాణాత్మకి ఎండి నిముకులకు వెళ్ళిపోతుంది జీవాత్మ. అలాగే నీ ప్రతి అవయములకు వెళ్ళిపోయి ఆయన ఎబ్రి 4:13 చెప్తారు, దేవుని వాక్యం రెండించిన ఖడ్గమంటిది, వాడగలదే, వారి ప్రాణాత్మకీర్ములో దూరించు, విభజించినంత మటుకు శోధింపబడతారు. అంటే మన దేహంలో ఏ వ్యాధి ఉందో, ఏ తెగులుందో, ఏ దురాత్మ ఉందో, ఏ బలహీనత ఉందో, ఏ నీరసం ఉందో, ఏ నిశక్తి ఉందో, ఏ శక్తి ఉందో
దేని చేత నీకు నెమ్మది లేకుండా, నీ ప్రాణానికి నెమ్మది లేకుండా, నీ దేహానికి స్వస్థత లేకుండా, నీ శరీరానికి ఆరోగ్యం లేకుండా, ఏది నీ ఎముకల ప్రభ ఎక్కడ కులి పట్టేస్తుందో వాళ్ళంతటినీ తొలగించేదే దేవుని వాక్యం. ఆమె అంతటినీ కలిగి వేసేదే ప్రార్థన. ప్రార్థన 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 107 కీర్తన 20 వచనం కూడా చెప్తాడు, తన వాక్కును పంపి వారిని బాగు చేస్తాను, పడిన గుంటలోంచి లావెత్తాడు. ఇశ్రాయేల్ ప్రజలు దేవుని వాక్యం ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడట వాళ్ళు బాగు చేశారు. ఎక్కడ పడిపోయారో ఆ పడిపోయిన గుంటలోంచి ఇలా పట్టి చేయి పట్టి లావెత్తాడు. దేవుడి స్తోత్రం. వారికే కాదు, మనకే దేవుడే మనల్ని బాగు చేస్తాడు, మనల్ని కూడా లేవనెత్తగలుగుతాడు. ఎందుకంటే ఆ యొక్క కుమార్తెని, ఆ దెయ్యం పట్టిన బిడ్డని ఆ దెయ్యం విడిచి వెళ్ళిపోయినట్టుగా దేవుడు ఆజ్ఞాపించిన వెంటనే కార్యం జరిగింది. దేవుడి స్తోత్రం. ఆ దెయ్యం వెళ్ళిపోవటం చూసిందట ఆవిడ తల్లి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన కలుగుంటే అన్ని చూడగలుగుతావు. నువ్వు ప్రార్థన కలుగుంటే అన్ని కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ప్రార్థనకి నువ్వు ఎప్పుడైతే దూరం అవుతున్నావో దేవునికి దూరం అయిపోతున్నావు. నువ్వు పొందుకున్న రక్షణ పోగొట్టుకుంటావు, నీ విశ్వాసం సన్నగిలిపోతుంది, నీ నమ్మకత్వాన్ని నువ్వు కోల్పోతావు, దేవునికి నీకు ఎడబాటు వస్తుంది. వాళ్ళు మధ్యలో దూరుతాడు. మూడో వాడు ఆదాముకి అవ్వకి మధ్యలో దూరాడు కదా. అవకాశం ఇచ్చింది ఎవరు? నీ కుటుంబంలో రావడానికి శత్రువుకి అవకాశం ఇచ్చింది ఎవరు? ఎప్పుడో చిన్నదో పెద్దదో దినానికి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు నీ గుడారం చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీ పడవల చుట్టూ ఆయన దోత నిత్యము కాపుదల ఉండేది. ఆయన రక్తపు కంచి ఉండేది, ఆయన రక్తాభిషేకం ఉండేది, ఆయన రక్తపు కోట ఉండేది, ఆయన దోతల కావులుగా ఉండేవి. ఈ రోజు ప్రార్థన ఎప్పుడైతే ఈ కుటుంబంలో లోటు వచ్చిందో, మన కుటుంబంలో లోటు వచ్చిందో, మనలో ప్రార్థన ఎప్పుడైతే మన ఇంట్లో తక్కువైందో వారికి చోటు తలుపులు తీసి మనమే చిన్న దారిస్తున్నాం. ఆడు కొంచెం 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 ఇప్పుడు ఈ తలుపు ఎలా తెరిచేసాం, అలా తెలిసేది. ఇంకా పండగ విశ్వాస ఇంట్లో విందు, సేవకుడి ఇంట్లో పడక. ఆడు పడకేద్దాం వచ్చి మాట్లాడటం దగ్గర జరగదు అనుకోండి. విశ్వాసుల ఇంట్లో విందు, సేవకుడి ఇంట్లో పడకటాడు. విశ్వాసులు పిండేసి 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 పాపం పెట్టేసి, బలహీన పెట్టేసి, వ్యాధులు కలిగించి, రోగాలు పెట్టేసి, రకరకాలుగా హింసించేసి వాడు తృప్తి పొంది సేవకుడి ఇంట్లో వచ్చి పడకేస్తాడు. కానీ అవకాశంగా మాట్లాడటం అయితే రాత్రి పగలు రేవే. దేవుని స్తోత్రం. అందుకే ప్రభుకు మాట చెప్పని ముగించేస్తాడు. లోకస్వార్త 10వ అధ్యాయము 19వ వచనం చూడండి. 19-10 వచనం. 19-10 వచనం. చాలు, అదే తెలియ చదవండి. 10-19 చదువు. నేను 10-19 చదవమన్నాను. ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకు శత్రువు బలవంతటి మీద ఆమేన్ ఆమేన్ సేవకుడు అంత గొప్ప అధికారం. మార్క్స్ 16 అధ్యాయంలో 14 వచనంలో చెప్తారు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు శుభార్త మరణకరమైనది ఏది తాగినవి కానీ మత్తయి 9 అధ్యాయం 1వ వచనం, మార్క్స్ 10 అధ్యాయం 1వ వచనం. ఇలా రకరకాల దేవుడి సేవకుడికి అధికారం ఇచ్చారు. ఆ అధికారాన్ని వాడుకున్న సేవకుడి దగ్గర వాడి ఇంట్లో ఎక్కడ వాడు అవకాశమే ఉండదు రావడానికి. వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుని దూతలు కావులుగా ఉంటాయి. దేవుని అగ్ని ఎల్లప్పుడూ ఆయన ప్రవాహం సేవకుడి చుట్టూ ఉంటాయి. అందుకే దాని అంటారు, నా చుట్టూ అగ్ని మండించున్నది, ప్రచండ వాయువు అనే మంట పుట్టించున్నది, నా గుండె నాలో మండించున్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సేవకులట అగ్ని జ్వాలలుగాను, దూతలట వాయుమండలాలుగా ఉన్నాయట. హల్లెలూయా. ఇంకెక్కడ వస్తాడండి వాడు? అవకాశం. ఎందుకంటే ప్రార్థన ఉంటుంది, వాక్యం ఉంటుంది, ఆత్మ సంబంధంగా ఆత్మలో ప్రభుత్వ సంభాషణ, ఆత్మ అనుభవం కలిగి ఉంటారు. అలాంటి సేవకులతో కూడా అవకాశము లేదు. దయచేసి అలాంటి సేవకుడు దేవుడు మీకు ఇచ్చినందుకు ప్రార్థన యందు, వాక్యమందు, ఆత్మయందు ప్రభుత్వం కలిసి జీవిస్తే ఇంత సమాధానంతో ఇల్లు ఇంకా నిత్యము వెలుగుమై ఉంటుంది. ఎల్లప్పుడూ సంతోషం ఉంటుంది, ఎల్లప్పుడూ నెమ్మది ఉంటుంది, ఎల్లప్పుడూ
ఆరోగ్యం, ఆయుష్, దీర్ఘాయు, ధైర్యం, బలం, శక్తి, సామర్థ్యతని దేవుని ఇంటికి అధికారం ఉండి, రక్షకుడిగా ఉండి, అధిపతిగా ఉండి, నాయకుడిగా ఉండి, ఇంటిని నడిపించి యజమానుడిగా ఉండి, ఇంటికి క్రీస్తే అధిపతి దేవుడిని నడిపించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఆమేన్.